తిండి తింటా చెప్పిన పని చేస్తానన్నాడు. మక్కకోట లోపల మల్లెపూల తోట 12 ఎకరాల మల్లెపూల తోట ఉంటే 12 మంది జీతగాళ్ళు ఉన్నారు. 12 ఎకరాలకు 12 మంది జీతగాళ్ళు ఉంటే ఒక దిక్కు వారింది, ఒక దిక్కు ఎండిపోయింది. మీద కొలువు మల్లన్న మాయ తెలియదు, ఎల్లమ్మ యంత్రం నిలవబోదు. తురక వాళ్ళన్న అమ్మిచ్చుడు పంట మీద కొలువు తీరిండు. భగవంతుడు మల్లన్న గంగదేవిని వేడుకున్నప్పుడు షాటంతా తెప్పైంది, జగమెల్ల వర్షం కురిసింది, మల్లెపూల తోటంతా అలిగెళ్తున్నది. ఇప్పటిదాకానేమో మల్లెపూల తోట 12 మంది జీతగాళ్ళు ఉంటే 12 మంది ఒక దిక్కు వారింది, ఒక దిక్కు ఎండిపోయింది. మల్లయ్య పంట వాడు పెడుతున్నాడు. అమ్మా మల్లెపూల తోట కాడికి తురక వాళ్ళు వచ్చారు, ఒక్కడే మల్లన్న పంట అంతా వారబెట్టిన శబాష్ మల్లన్నని మెచ్చుకుంటున్నారు. మరి గిట్ల కొన్ని రోజులు పూటకేమో పూలు పంపిస్తుండు, పలారంకేమో పండ్లు పంపిస్తుండు. గిట్ల కొన్ని రోజులు గిట్ల కొన్ని గడియలు గడుస్తుండగా వచ్చిందేమో లోక కళ్యాణం కోసము బండారి గడ్డ ఎట్లా తీసుకోవాలి. భగవంతుడు మల్లన్న మల్లెపూల తోటకు సొరుపు రోగం జరిగింది. పూటకేమో పూలు తక్కువ చేస్తుండు, పలారంకేమో పండ్లు తక్కువ చేస్తున్నప్పుడు తురక వాళ్ళు మల్లెపూల తోట కాడికి వచ్చిర్రు. ఒరే మల్కు మళ్ళొచ్చు, పూటకేమో పూలు తక్కువ చేస్తున్నావు, పలారంకేమో పండ్లు తక్కువ చేస్తున్నావు, ఎందుకని తురక వాళ్ళు అడిగినప్పుడు అయ్యా తురకరాజులారా మల్లెపూల తోటకు సొరుపు రోగం తగిలింది. ఓరి మల్కు మళ్ళొచ్చి సొరుపు రోగం పోవాలంటే ఏమి వేయాలి? అయ్యా తురకరాజులారా మా రాజ్యంలోనేమో కర్ర ఉందే, వాళ్ళ కర్ర ఉంది కందూరు చేసి కడుపున్న కసరంతా తీసి పంట మీద చల్లాలి. భగవంతుడు మల్లన్న తురక వాళ్ళని అమ్మిచ్చుడు, కర్ర ఉంది తెచ్చుడు, కందూరు చేసిండు, కడుపులున్న కసర తీసి పంట మీద తల్లిండు. తురక వాళ్ళకు బిర్యానీ వంటలేదు దేవుడే. దేవుడు భగవంతుడు మల్లన్న తురక వాళ్ళకు బిర్యానీ వంటలు తినిపించినప్పుడు అన్ననాడు భగవంతుడు మల్లన్న బండారి గడ్డ కొట్టినప్పుడు 3 కొమ్మల బసవదేవుడు నిక్కి వీసుడు, బసవదేవుని చిత్రకన్ను పోయింది. తురకరాజుల పట్టణంలో కూడా గంజాయి మొక్కలైనవి. గంజాయి తెచ్చిండు, గుడుగుడు సొంగలలో పెట్టిండు, తురక వాళ్ళు కాపిస్తుడు. వాళ్ళన్న తురక వాళ్ళు గుర్రు గుర్రు అంటే గుట్టలు దద్దరిల్తున్నాయి, గర్రు గర్రు అంటే గడ్డు దద్దరిల్తున్నాయి. మేక మత్త కొట్టిన రీతిగా తురకరాజులు వండుకున్నారు. ఇదే సమయం బాగుందని నడి పంటలో కూడా బండారి గడ్డ కాడికి వచ్చిండు. బండారి గడ్డ చూసి మల్లన్న నమ్మిండు, మల్లన్న చూసి బండారి గడ్డ నమ్మింది. పదాపి తెలుసులో పదాపి నాగన్న కావాలన్నాడట. శూలం తీసుకొని భగవంతుడు మల్లన్న పొట్ట మీద ఒడుచుకున్నాడు. బండారి గడ్డ కారం పెట్టుకున్న మల్లన్న శూలంతో బండారి గడ్డ వెగిలించుకుని ఒక జోలనేమో బండారి గడ్డ మైసాజ్ గుంప గడ్డ వేసుకున్నాడు. పండుకున్న తురక వాళ్ళ దానికి వచ్చిండు, నెత్తి మీద జుట్టు కోసిండు, మొల మీద మొలతాడు తెంపిండు, చేతుకున్న కంకణం తెంపిండు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ తనకి వచ్చిండు, మెడలున్న మంగళసూత్రం తీసిండు, నల్ల ఊసల దండ వేసిండు. బయటికి వెళ్తే కళ్ళ కలియం నరమానవులు మేము ముఖం చూడొద్దు అని కర్రావు చర్మం తెచ్చిండు. తురక వాళ్ళ ఆడవాళ్ళకి బుర్కలని దీవనార్థి పెట్టిండు. భగవంతుడు మల్లన్న తురక వాళ్ళకి ఏమని చెప్తున్నాడు? అయ్యా తురకరాజులారా ఇప్పటి నుంచి మీకు బండారి లేదు, గల్కం పూజలు అన్నాడు. మల్లన్న ఒకటే, మల్లన్న ఒకటే అన్నాడు. భగవంతుడు మల్లన్న గుర్రానికి ఈసారి తెచ్చిండు. చూసేవారికల్లా మక్క తోట ఎక్కి చూసేవారికల్లా మక్క తోట అంత చీకటి అయిపోయింది. అక్కడ బండారి గడ్డ లేదు, ఇక్కడ మల్లయ్య లేడు, కుతికి మళ్ళీ సాయేవు. దొంగ మల్లడు వచ్చిండు, చోరు మల్లడు వచ్చిండు, మన బండారి గడ్డ ఎత్తుకొని పోతూ ఉన్నాడు. మక్క తోటి ఎక్కి చూసేవారికల్లా గుర్రం మల్లన్న పోతుండు. పోతేనేమో పొలవర దాటలేదు, ఉరుకుతనేమో ఊరు దాటలేదు, కండల కండల చిందారి గండు కుక్కలకు విందు భోజనం పెడతానన్నారు. ఎమ్మడెల్లా పడ్డారే
కళ్ళవార చూసి అద్దాన పడిలో కూడా నాన్న వాళ్ళు దిక్కు దీము లేకపోయి తుర్క వాళ్ళ చేతుల నా ప్రాణం పోతుందేమో సత్తి ప్రాతాల గంగమ్మని యాది చేసుకున్నాడు భగవంతుడు మళ్ళా నాకు గంగ కాడికి వచ్చాడు బగ్గుల వండి జగ్గున మెరిచి కర్రకు అవతారం ఎత్తి బండారి గడ్డ నోట్ల పెట్టుకొని దిగులు మన గంగలో పడి దుంకిండు భగవంతుడు మళ్ళా నా గంగలో పడి దుంకి మునుగుతుండు తేలుతున్నాడు తుర్క వాళ్ళు గంగ కాడికి వచ్చి ఇలా కుక్క నోట పట్టింది మన కళాలు కావాలి ఇలా ముడదాలు అయిపోయింది భగవంతుడు మళ్ళా నా గంగలో పడి మునుగుతుండు తేలుతున్నాడు వాళ్ళు కత్తులు కటాలు తీసి గంగలో పడి ఇచ్చిపెట్టినప్పుడు గంగదేవి కళ్ళవారు చూసిందంట నా కొడుకు ప్రాణం పోతుందేమో అని 24 గంటలకి ఒక అస్తం దాపింది తుర్కవాళ్ళ చేతులకు గంగదేవి అస్తం అయిపోతున్నది అమ్మా గంగదేవి అస్తం అయిపోయి గంగరాది ఒడ్డు పడ్డది తుర్కవాళ్ళు గంగదేవి అస్తం తీసుకొని నీళ్ళు కత్తికి నిమ్మ పండు గుచ్చుకొని ఉషాను తుర్కవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే కొరకరార మల్లయ్య మల్లయ్య నా అస్తం అయిపోయిందట నా అస్తానికి మన దీవనార్తి పెట్టమని గంగదేవి అడిగిందట అమ్మ గంగదేవి ఇలా నీ అస్తం అయిపోయింది నీ అస్తానికి మన దీవనార్తి పెట్టాలని మొద్దులో పుట్టిన మూలాలు సాయబు తండ్రి శంకరుడు కావాలి బిడ్డలు పుట్టిన బీపాత్మ నువ్వు కావాలి సంవత్సరం ఒకసారి మోహరమనంగా పీర్ల పండుగ చేసేది ఉన్నది తుర్కవాళ్ళ సవర్లకు నీది 5 ఏళ్ల పండుగ కావాలి గంగా అస్తమే తుర్క వాళ్ళ సవర్లకు 5 ఏళ్ల పంజ కావాలని భగవంతుడు వల్ల దీవనార్తి పెట్టిండు 7 రోజుల తర్వాత తుర్క వాళ్ళు సవర్ల పండుగ అయిపోయినాక నీ గంగలాది ఒడ్డుకొచ్చి పీర్లు ఇప్పుతారమ్మా పేర్లు తీసుకొని పొట్ట మీద ఒడుచుకుంటే అదే కారం అన్నాడు కొడక మళ్ళీ ఎక్కడ పోతున్నావు ఎందుకు పోతున్నావు ఈ తుర్క వాళ్ళ చేతులు నీ ప్రాణం ఎందుకు పోతుంది అని గంగదేవి అడిగినప్పుడు గంగదేవి దేవాల దేవతలు రానాక రాజు నీ గుర్తుని లగ్గమాడి నువ్వు బండారి తెచ్చుకోవాలి శ్రీశైలం పర్వతం మీద బాసంత మాడాలి కన్న తల్లి ఉన్నరా మల్లయ్యో కన్న తల్లి ఉన్న కొడుక మల్లయ్య లగ్గాని కంట ముందు మల్లయ్యో నాకు దీవనార్తి పెట్టు కొడుక మల్లయ్య నేను తల్లెంక తల్లి నీరా మల్లయ్యో అమ్మ గంగదేవి దీవనార్తి పెట్టాలన్నప్పుడు అమ్మ గంగదేవి శుక్రవారం నాడు సూర్యపేట కొడుకునున్న శనివారం నాడు గంగ అన్నాడు సొప్ప తెప్పల గంగ తెప్పలు కట్టుకొని నీ గంగ కాడికి వస్తాము తెలుపులు నలుపులు 70 మూల పటాలు కొట్టి నా విగ్రహాన్ని అనంగా పటంలో కూడా కూర్చుండబెట్టి వెళ్ళిన వాళ్ళేమో బర్రి గొర్రెలు వస్తారు వెళ్ళిన వాళ్ళేమో గుమ్మడికాయలతోని నీకు ఒడికంగా ఒడివాలు పోసి గట్టంట గటము బెత్తంట మేకపోతుంది తెచ్చి గంగ కాడ బలవాలని బలిముద్దలేసి గంగలో మనం స్నానం ఆడినాక లగ్గమాడు అక్షంతలేసి ఆశీర్వదిద్దామని కళ్యాణమో దేవ కళ్యాణమే